ఎమ్లాడకు ఎవ్వలు పోయినా కోడెను కట్టేయకుంటారు. కోడెలను గుడి చుట్టూ తిప్పి మొక్కులు పెట్టొస్తుంటారు. అసొంటి కోడెలను కోతకు అమ్ముకొని సొమ్ములేసుకుంటుండట మంత్రి కొండా సురేఖ అక్క అనుచరుడు. మరి కోడెలను బీరం పెట్టిన ముచ్చట్ల ఇండ్ల మంత్రి గారికి వాటా ఏమన్నా ఉన్నదా? నిగ్గు తేల్చాలే అని బజరంగ్ దళోలు డిమాండ్ చేస్తుండ్రు. తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనేట్లు ఎగిరినట్టు మంత్రి సురేఖ అక్కనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అంటే ఆ అక్కను మించిన బంట్లున్నారు అక్క అనుచరులు. గీసుకొండ కాడుండే రాంబాబు అనేటైనకు ఆగస్టు 12 తారీఖు నాడు కొండా సురేఖక్క రికమెండేషన్ తోటి ఎమ్లాడ రాజన్న గుళ్ళున్న 49 కొలాగలను అప్పచెప్పిండ్రు గుడి ఈవో. అయితే ఆ 49 కొలాగలను మారుబేరగాళ్లకు కోతకు అమ్ముకొని సొమ్ములు చేసుకుండా రాంబాబు. రాజన్న మీద భక్తితోటి రాజన్న గుడికి కొలాగలను భక్తులు అప్పచెప్తే ఇసొంటోళ్ళు ఇట్లా బట్టవాజు కథలు వడబట్టే అని ఈ సంగతి తెలిసిన హిందూ సంఘలోళ్ళు ఈర్గలొల్లి పెడుతుండ్రు. దేవాదాయ శాఖ రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ విశ్వవేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివియర్ స్టేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయి అర్థమవుతుంది. పశువుల బేరానికి కొలాగలు ఇయ్యుండ్రని కొండా సురేఖక్క ఎట్లా రికమెండేషన్ చేసింది? కొలాగలు అమ్మిన పైసలల్లా మంత్రికేమన్నా వాటా ఉన్నదా? బయట పెట్టాలని విశ్వ హిందూ పరిషతోళ్ళు బజరంగ్ దళోళ్ళు మండిపడుతుండ్రు. ఈవో వినోద్ రెడ్డి ఇంత అయితున్న చీమ గుట్టినట్టన్న స్పందిస్తలేడని గరమైతుండ్రు. మంత్రి మెప్పు కోసం కొలాగలను బేరానికి అప్పజెప్పి సొమ్ములు జేబులలో నింపుకుండ్రని ఆరోపిస్తుండ్రు. ఎవరన్నా రైతులు అడిగితే 2-3 కోడలే అప్పజెప్పే ఆఫీసర్లు మంత్రి రికమెండేషన్ తోటి 49 కోడలు ఒక్కటేసారి ఎట్లా అప్పజెప్పిండ్రు అని అడుగుతుర్రు. దీని మీద గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండ్రు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు పశుల దంద చేసేటోనికి పశులను ఎట్లా అప్పజెప్పిండ్రని గరమైతుండ్రు. మరి దీని మీద మంత్రి సురేఖక్క ఏమంటదో చూడాలి.